పెట్టవలసిన విషయాల మీద మనం మనసు పెట్టి అడగవలసిన వాటిని మనం అడిగినప్పుడు మనం అడగని వాటిని కూడా దేవుడు చేస్తాడని బైబిల్లో ఉంది. ఒక్క నిరూపణ. సొలొమోన్ ఏమన్నాడంటే, లెక్కకు ఇసుక రేణువుల వలె ఉన్న ఈ ప్రజలందరినీ నాకు ఇచ్చావు. రాజు అంటే అన్నిటికంటే ముఖ్యంగా న్యాయ విషయంలో క్రమంగా ఉండాలి, న్యాయ తీర్పుల విషయంలో నేను న్యాయం చేయాలి. కాబట్టి వీరందరికీ సరిగా తీర్పు తీర్చడానికి, న్యాయం విధించడానికి, నడిపించడానికి జ్ఞానం ఇమ్మని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ శత్రువుని ప్రాణమైనను, దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను నువ్వు కోరక రాజుకు తగినది నీవు అడిగావు, అడగాల్సింది అడిగావు కనుక వాటితో పాటు అడిగిన దాంతో పాటు నువ్వు అడగని 2 ఇస్తున్నాను అన్నాడు. అడిగిందేమో జ్ఞానము, అడగనివి 2 ఏమిటో తెలుసా? నీకు ఐశ్వర్యమును ఘనతను ఇస్తున్నాను అన్నాడు. సంఘమా, ఎప్పుడు మర్చిపోవద్దు బిడ్డలారా, దేవుని ముందు మోకాళ్ళుని పొద్దుగూకులు మన డబ్బా కొట్టడం కాదు. కొడితే తప్పేం కాదు, దేవుడు ఇవ్వనని ఏం చెప్పలా, నువ్వు అడగొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఒక మెచ్యూర్డ్ పర్సన్గా నిన్ను అంచనా వేయలేడు. పద్దాకల